హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే మేము ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో బ్యాచ్ వచ్చేసరికి మీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ SQL విత్ ఒరాకిల్. సో ఈ వీడియోలో ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు అండ్ అదేవిధంగా ఈ కోర్సులో ఉన్న సిలబస్ ఏంటిది అండ్ అదేవిధంగా ఈ కోర్సులో మేము ప్రొవైడ్ చేసే ఆఫర్ ఏంటిది అండ్ ఈ కోర్స్ ఎవరెవరికి ఇంపార్టెంట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ దాకా వెయిట్ చేయండి, మీకు అదిరిపోయే ఆఫర్ చెప్తాను. సో ఫస్ట్ మీకు వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు SQL అంటే ఏంటిది, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో ఇది ఎవరు నేర్చుకోవచ్చు అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్నా, మీరు డెవలపర్ అవ్వాలనుకున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే నువ్వు SQL డెవలపర్ అవ్వాలనుకున్నా, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకున్నా, లేకపోతే నువ్వు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలనుకున్నా, డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్నా, నువ్వు దేనికైనా డేటా సైంటిస్ట్ అవ్వాలనుకున్నా కూడా నీకు SQL అనేది మ్యాండేటరీ. సో ప్రతి కంపెనీ SQL అడుగుతుంది. సో నువ్వు పక్కాగా నేర్చుకోవాలి. అయితే నువ్వు 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, గ్రాడ్యుయేషన్ అయినా ఎవరైనా కూడా నువ్వు నేర్చుకోవచ్చు. ఓకే, సిలబస్ గురించి చెప్తాను. దానికన్నా ముందు బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్తాను. బ్యాచ్ వచ్చేసరికి మార్చి 11th అయితే స్టార్ట్ అవుతుంది. 45 days లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి. 2 hours రోజు మీకు సెషన్ అయితే ఉంటుంది. 7 PM నుంచి 9 PM వరకు అయితే ఉంటుంది. క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డెడ్ వీడియో ప్రొవైడ్ చేస్తాము. రికార్డెడ్ కంటెంట్ అనేది లైఫ్ టైం ఉంటుంది మీకు యాక్సెస్. సో దాంతోపాటు మీకు ఫీచర్స్ వచ్చేసరికి మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, రెజ్యూమే బిల్డింగ్ అండ్ అదేవిధంగా డైలీ 25 జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో మీకు మెయిన్లీ కోర్స్ ఫీ వచ్చేసరికి 3,999 ఉంటుంది. ఆఫర్ అని చెప్పినా కదా, ఆఫర్ ఏంటంటే ఇంత ముందుకు 4,999 ఉంటుండే. ఈసారి 1,000 తక్కువ చేసి 3,999కి అయితే మేము లాంచ్ చేసినాం. సో 3,999 కూడా పే చేయలేము అంటే EMI ఆప్షన్ కూడా ఉంది. సో ఇది కోర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో డెమో గురించి తెలుసుకోవాలనుకున్న, ఫ్రీ డీటెయిల్స్ లైక్ డెమో చూడాలనుకున్న, ఫ్రీ డెమో తెలుసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఒక లైక్ నెంబర్ అయితే ఇస్తాము, దానికి కాంటాక్ట్ అవ్వండి, మీకు డెమో సెండ్ చేస్తారు. లేదు అంటే ఇక్కడ స్కోర్ అవుతున్న వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి, pythonlife.in. అక్కడ మీరు చూసినట్లయితే మీకు ఎవ్రీథింగ్ ఉంటుంది అక్కడ డీటెయిల్స్. లేదంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్ చెక్ చేయండి, అక్కడ లింక్ అయితే ఇచ్చిన ఫ్రీ డెమో చూడండి అక్కడికి వెళ్ళి. ఓకే, సిలబస్ చెక్ చేద్దాం ఒకసారి. ఎంత సిలబస్ ఇచ్చానో 3,999కి మీకు బయట ఎక్కడ నేను సిలబస్ నేను ఇచ్చాను. ఆ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు SQL నేర్చుకోవాలంటే ఎవ్రీథింగ్ మీకు బేసిక్ నుంచి తెలియాలి. ఓకే, అయితే ఈ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏం తెలియకున్నా, లైక్ మీకు ఐటీలో జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ కోర్స్ తీసుకోవచ్చు. అంత జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డేటా అంటే ఏంటిది, డేటాబేస్ అంటే ఏంటిది, SQL అంటే ఏంటిది, సర్వర్ అంటే ఏంటిది, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, దాని తర్వాతకి దీన్నే మనం ఏమంటామంటే SQL ఇంట్రడక్షన్ అంటాం. ఎవ్రీథింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతకి ఒరాకిల్ అంటే ఏంటిది, PostgreSQL అంటే ఏంటిది, MongoDB అంటే ఏంటిది, MySQL అంటే ఏంటిది, SQL సర్వర్ అంటే ఏంటిది, ఎవ్రీథింగ్ మీకు డిఫరెన్స్ అర్థమైన తర్వాతకి ఒరాకిల్లో ఏ వర్షన్ ఇన్స్టాల్ చేయాలో ఇన్స్టాల్ చేపించి మీకు మీ చేతిలోనే మీకు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎవరైనా SQL నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇవి మ్యాండేటరీ. DDL కమాండ్స్, DML కమాండ్స్, DCL కమాండ్స్, DCL అయిపోయిన తర్వాతకి TCL కమాండ్స్ కూడా మీకు ఇంపార్టెంట్. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఈ యొక్క కమాండ్స్ అనేది మీకు ఎండ్ టు ఎండ్ రావాలి. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అడుగుతారు అండ్ అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన CS రిలేటెడ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. సో ఇవి మీకు ఎవ్రీథింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాతకి మీకు కీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రైమరీ కీ అంటే ఏంటిది, ఫారెన్ కీ అంటే ఏంటిది, ఇట్లా ఎన్ని కీస్ ఉంటే అన్ని కీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము విత్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా. అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి, డేట్ ఫంక్షన్ గురించి, స్ట్రింగ్ ఫంక్షన్ గురించి, మ్యాథమెటికల్ ఫంక్షన్ గురించి ఎవ్రీథింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ఏంటంటే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అగ్రిగేషన్స్ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సమ్ అంటే ఏంటి, మిన్ అంటే ఏంటిది, మ్యాక్స్ అంటే ఏంటిది, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. యావరేజ్ అంటే ఏంటిది అనేసి. అండ్ సెట్ ఆపరేటర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో సబ్ క్వైరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, జాయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎవ్రీథింగ్ జాయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జాయిన్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. అండ్ డేటా ట్రాన్సాక్షన్ గురించి, PLSQL అండ్ కర్సర్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్ అండ్ అదేవిధంగా ట్రిగర్స్, కలెక్షన్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా 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 మీకు సిలబస్ అయితే ఉంటుంది.
సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది పైథాన్ లైఫ్ వెబ్సైట్లో ఉంది. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకొని చూడండి సిలబస్, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా చూడండి. అక్కడ పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన మీరు చెప్పుకుంటూ పోతే ఫస్ట్ చాప్టర్ నుంచి 20 చాప్టర్ సిలబస్ ఉంది. సో ఒక ఎస్క్యూఎల్ డెవలపర్కి అయ్యే పూర్తి ఎస్క్యూఎల్ కంటెంట్ ఇక్కడ ఉంది. సో నువ్వు ఇది యూజ్ చేసుకొని డేటా అనలిస్ట్ అవ్వచ్చు, ఇది యూజ్ చేసుకొని నువ్వు ఎస్క్యూఎల్ డెవలపర్ అవ్వచ్చు, ఇది యూజ్ చేసుకొని నువ్వు డేటా సైంటిస్ట్ అవ్వచ్చు. సో ఇది యూజ్ చేసుకొని నువ్వు ఏ డెవలపర్ అయినా కూడా అవ్వచ్చు. బ్యాక్ ఎండ్ సంబంధించిన ఏ డేటాబేస్ వర్క్ అయినా దీంతో చేయొచ్చు. అంత ఎఫెక్టివ్గా చెప్తాం. ఇందాక చెప్పినట్లే మార్చి 11th అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎన్రోల్మెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఫస్ట్ ఒకసారి డెమో చూడండి, ఫ్రీ డెమో చూడండి. అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అండ్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే దీన్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీ డెమో అనేది పంపిస్తారు. సో ఫ్రీ డెమో చూడండి, చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలా లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటున్నాం, ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. సో ఒక్కసారి మీరు ఎస్క్యూఎల్ నేర్చుకుంటే మీకు అదొక వెపన్లా పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఏదైతే డెవలపర్ ఇంటర్వ్యూ ఉందో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఎస్క్యూఎల్ అడుగుతారో అక్కడ మీరు ఈజీగా కాన్ఫిడెన్స్గా కూర్చొని మీరు ఎవ్రీథింగ్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఎవరు కూడా మిస్ చేయకండి. 1 రియల్ టైం ప్రాజెక్ట్ అయితే ఉంటుంది, ఎండ్ టు ఎండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. సో మిస్ అయితే చేయకండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మీరు ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కగా ఒకసారి డెమో చూడండి, వెళ్ళి ఎలా చెప్తున్నామని చెప్పేసి డెమో చూసి అదేవిధంగా డెమో కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.